వ్యవసాయ కార్మిక సంఘం 30వ రాష్ట్ర మహాసభల కరపత్రాన్ని మాజీ ఎమ్మెల్సీ ఈళ్ల వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. మే 6, 7, 8 తేదీల్లో 3 రోజులు మహాసభలు నిర్వహించనున్నామని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వీబీజీ రామ్జీగా మార్చడం వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అలాగే ఉపాధి హామీ పథకం నిధులు తగ్గించడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కార్మికుల ఐక్యతను బలోపేతం చేయడం, వారి హక్కులను సాధించడం లక్ష్యంగా ఈ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలైన కనీస వేతనాలు, సంవత్సరమంతా ఉపాధి కల్పించడం, గృహాలు, పింఛన్లు వంటి వ్యవసాయ కార్మికుల సంక్షేమంపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. మరి మల్కీపురం ఏఎఫ్డిటి విద్యా సంస్థల పూర్వ విద్యార్థిగా ఆ విద్యా సంస్థలో విద్య నేర్చుకున్నందుకు నేను ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవుతాను. మరి ఏదైతే మరి 4-5 సంవత్సరాలు బట్టి జరుగుతున్న పరిణామాల్లో దృష్ట్యా మరి మల్కీపురం భూపతి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఈ సమస్య విషయంలో మరి వాళ్ళు మరి పోరాడుతూ ఉన్నారు. వారికి నా వంతు సహకారం కూడా అందించాలి. ఈ పూర్వ విద్యా సంస్థని మరి మనం కాపాడుకోవాలన్న సంకల్పంతో మేము ఈ ఆర్గనైజేషన్ కూడా సహకరిస్తూ వస్తున్నాం. మరి అనేక రకాలుగా అడ్డంకులు సృష్టిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 12 ఇష్యూ ద్వారా మల్కీపురం ఎంఎన్జిఎస్ఎన్ఆర్ఆర్ కాలేజ్ సహా ఏఎఫ్డిటి విద్యా సంస్థలు ప్రభుత్వం చేసినప్పటికీ మరి ఏదో ఒక వంకతోటి కోర్టులో లీగల్గా మరి దాన్ని అడ్డుకోవడం జరుగుతుంది. మరి ఆ జీవో ప్రకారం కొంతమంది సీనియర్ స్టాఫ్ లేదంటే పర్మనెంట్ ఉద్యోగులు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇటువంటి పరిస్థితుల్లో ఈ మహాసభలో ఈ వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులతో మనం ఏ రకంగా ఈ వ్యవసాయ కార్మిక సమస్యల్ని పరిష్కారం చేయాలనే ప్రధానమైన చర్చ సాగుతుంది. మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ యాంత్రీకరణ పెంచుతాం రోజు చెప్తున్నారు. యంత్రాలతోనే వ్యవసాయం చేస్తాం, మంచిదే. మరి మన రాష్ట్రంలో మన దేశంలో మొత్తం 60% పైగా ఇప్పటికీ వ్యవసాయ రంగం మీద ఆధారపడిపోతుంది. అందులో దళితులు దాదాపు 40% ఉన్నారు, 25% బీసీలు ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి జీవనోపాధి ఏంటి అనేది సమస్య. ముఖ్యంగా మన కోనసీమలో పచ్చడి పొలాలు ఈ రోజు అంటే ఆకర్షణీయంగా మారుతున్నాయి. ప్రభుత్వం కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. దాంతో అనేక రకాలుగా ఈరోజు అయితే తిండి గింజలు కొరత దేశంలో ఏర్పడే ప్రమాదం. ఇవన్నీ చర్చించి జయప్రదం చేయడానికి మాత్రం ఈ ఆహ్వాన సంఘాన్ని మేము అమరేడు పుచ్చలపల్లి సుందరయ్య వ్యవసాయ రంగ సమస్యలని విస్తృత అధ్యయనం చేసి వ్యవసాయ కూలీలకి ఒక మొదటి సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి కమ్యూనిస్ట్ యోధుడు. అలాంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కూలీ సంఘం 30వ రాష్ట్ర మహాసభలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మే 6, 7, 8 తేదీలలో అమలాపురం గంగారాజ థియేటర్లో ఈ జిల్లా శాఖ నిర్వహిస్తున్నది. రాష్ట్రము నలుమూలల నుండి 28 జిల్లాల నుండి వ్యవసాయ కార్మిక సంఘం నడుపుతున్నటువంటి నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం యొక్క మహాసభను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం శ్రీ గంగరాజ్ థియేటర్ నందు జరపడానికి నిశ్చయించిన ఈ యొక్క కార్యక్రమానికి నన్ను గౌరవాధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ఈ వ్యవసాయ కార్మిక సంఘ అధ్యక్షులు శ్రీ దదాల సుబ్బారావు గారికి, అలాగే మన మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఐవి సత్యనారాయణ గారికి, మన కారం వెంకటేశ్వర గారికి, మా అతిథులు మా లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీ సుధా గణపతి గారు, అలాగే మన వర్కర్స్ క్లబ్ గవర్నర్ శ్రీ సప్ప నాగేశ్వరరావు గారు, ఇంతమంది పెద్దలు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం చెప్పని వారు నిశ్చయించుకున్నందుకు వారికి మా యొక్క వ్యవసాయ అలాగే దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి యుద్ధం పరిణామాల మీద కూడా సదస్సు అట్లాగే ఇటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ మహాసభ జయప్రదం కావడం అంటే కేవలం అంబేద్కర్ కోనసీమ జిల్లాకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అంటే 25 రాష్ట్రాల నుంచి అనేక మంది ఉద్యమకారులు అంటే ప్రధానంగా వ్యవసాయ కార్మికులు, దళితులు, బలహీన వర్గాలు, పేదలు
రైతుల సమస్యల మీద పనిచేసేటువంటి నాయకత్వం వస్తూ ఉన్నారు. ఈ నాయకత్వంలోనే అనేక అనుభవాలు కలిగినటువంటి అనేక ప్రజా ఉద్యమాలు, నిర్బంధాలు, అరెస్టులు, జైళ్ళుకి వెళ్ళి ప్రజల కోసం పోరాటం చేసినటువంటి అనేక మంది నాయకత్వం కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. ఆల్ ఇండియా నాయకత్వం ఇందాకే దళాల సుబ్బారావు చెప్పారు. రాష్ట్ర ఆల్ ఇండియా అధ్యక్షులు విజయరాఘ